మీరు ఇంత బ్రహ్మాండంగా మీ తల్లిదండ్రులు, ఇదంతా మీ సుకృతం కాదు, మీ తల్లిదండ్రులు పూర్వజన్మ సుకృతం చేతనే ఇంత చిన్న వయస్సులో మీకు ఈ భావన ఏర్పడుతుంది. కనుక మనం తల్లిదండ్రులను గౌరవిస్తున్నాం. వేదమేంది మాతా పార్వతీదేవి పితాదివో మహేశ్వర బాంధవా శివ భక్తాశ్చ స్వదేశ భువనత్రయం. తల్లే అమ్మవారు. లలితా సహస్రనామాలు చెప్పండమ్మ. మొదటి నామం ఏంటి? శ్రీమాత శ్రీ మహారాజ్ని. నేను మీ అమ్మ రూపంలో మీ ఆలన పాలన చూడడానికి వచ్చిన అమ్మవారిని రా నాయన అని చెప్పింది. అందుకే మనం అమ్మ. కానీ ఈ రోజు మనం తల్లిదండ్రులను ఎట్లా చూస్తున్నాం? ఎప్పవే నీకేం తెలియదని చెప్పి బయట మాత్రం మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం, ప్రగల్భాలు. తండ్రి పిచ్చోడు, నీకేం తెలియదు అనుకుంటాం. స్కూల్ కు కాలేజ్ పోయినప్పుడే మన ఆయన ఊరుకుంటారు, ఆయన ఈనాడు అంటాం. కానీ తల్లిదండ్రులను గౌరవించిన సంస్కృతి మనది కాదు. ఈ రోజు ఇక్కడ ఈ పాశ్చాత్య సంస్కృతి ఏం చేస్తుందంటే ఇహము అంటే కనిపించేది నిజమంటారు. కానీ మన భారతీయ సంస్కృతి ఇహము పరము, కనిపించని కూడా ఒకటి ఉన్నది. ధర్మ మార్గంలో ఉండాలి, ధర్మమే గెలుస్తుంది అని చెప్పింది కనుక చాలా చాలా ఆనందం. ఈ రోజు నాకు ఆ టిఫిన్ భోజనం కూడా ఏం పట్టారు. ఎందుకంటే ఇంతమంది చిన్నపిల్లలను భజన అంటే ఎవరు చేస్తారు? ముసలి వాళ్ళు, వయోవృద్ధులు, ముసలైనాగా ఓ చాతగానప్పుడు ఏం పోయేది కనుక 50 ఏళ్ళ వాళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు ఒక్కరను ఉన్నారు ఇక్కడ. 50 ఏళ్ళ వాళ్ళంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నారండి. నిజంగా ఇది గ్రేట్. చాలా చాలా సంతోషం నాయనలారా. ఒక్కడే అందరూ అనుకుంటారు ఏ చిన్న ఉన్నప్పటి నుంచి ఎందుకు నా భక్తి ఓ పెద్ద